మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో 2 కొత్త సంస్థలు ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విభజనతో 3 కార్పొరేషన్లు ప్రత్యేక చట్టబద్ద సంస్థలుగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కాగా సైబరాబాద్ నూతన కమిషనర్ గా జి సృజన ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావడంతో పాటు స్థానిక సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు. సరికొత్త సువర్ణాధ్యాయం మొదలైంది. గొప్ప చరిత్ర కలిగిన మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీని 3 స్వతంత్ర కార్పొరేషన్స్ గా విభజించింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా 3 అత్యంత సమర్థవంతమైన ఐఏఎస్ అధికారులను కమిషనర్లుగా నియమిస్తూ జీవో జారీ చేయడంతో నగర పౌరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ చారిత్రక నగరం, కోర్ ఏరియాల అభివృద్ధి బాధ్యతను కమిషనర్ ఆర్వి కర్ణన్ అప్పగించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి పరిధిలోని అంతర్జాతీయ ఐటీ హబ్ ను మరింత బలోపేతం చేసేందుకు శ్రీజనను కమిషనర్ గా నియమించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ పరిధిలో వేగంగా విస్తరిస్తున్న ఉత్తర హైదరాబాద్ పరిష్కారంలో జాప్యం జరిగేది. దీన్ని గుర్తించిన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికార వికేంద్రీకరణే అభివృద్ధికి మూలమని నమ్మి ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పాత 150 డివిజన్ల సంఖ్యను 300కు పెంచడం ద్వారా ప్రతి గల్లీలోనూ ప్రభుత్వ పాలన స్పష్టంగా కనిపించనుంది. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 3(1) ప్రకారం జరిగిన ఈ విభజనతో పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణలో సమూల మార్పులు రానున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు ఇప్పుడు మరింత వేగంగా లభిస్తాయి. 3 కమిషనర్లు ఉండడంతో ప్రాజెక్టుల నాణ్యత, క్షేత్రస్థాయి తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి. డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులపై ప్రజలు పనిచేసే ప్రభుత్వమని మరొకసారి నిరూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలబెట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నయా ప్లాన్ తో హైదరాబాద్ ఇక 3 రెట్ల వేగంతో ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల సిబ్బందిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఎన్నికల పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ఉన్న ఎన్నికల సిబ్బందిపై దాడి చేసిన 2 పిచ్చి కుక్కలు అటాక్ చేశాయి. ఈ దాడిలో 3 అధికారులు గాయపడ్డారు. గాయపడ్డ వారికి అక్కడ ఉన్న వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స చేసి వ్యాక్సిన్ ఇప్పించి ఇంటికి పంపారు. మరోవైపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 వరకు సాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 14 వార్డులు ఏకగ్రీవం కాగా 1 వార్డుకు ఎన్నిక వాయిదా పడింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో పోలీసులకు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 34వ వార్డులో ఆ వార్డు అభ్యర్థి అడ్డుకుని సీఐ కాలర్ పట్టుకోవడంతో గొడవ మొదలైంది. కాంగ్రెస్ శ్రేణులు సీఐ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి పోలింగ్ సెంటర్ వద్దకు చేరుకుని పోలింగ్ ఆపేస్తారంటూ బూత్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులతో జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జగ్గారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి పోలీసులపై ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పినా మా అభ్యర్థిపై సీఐ శివకుమార్ గల్లా పడ్డారని, ఆ సీఐ మోగోడు అయితే ఇక్కడకు రావాలని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రిగ్గింగ్ చేస్తారని అడ్డు చెప్తే లేదు సీరియస్ గారు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ ఉంటారామండి శివకుమార్ రావాలి, అసలు వాడు మగవాడైతే రావాలి. ఏమన్నా సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉండేదానికి నాకు ఇవ్వ నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్, చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కాదు వాళ్ళు. సినిమాని 69 ఇదేమన్నా ఎంత తమాషానా? నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే వాళ్ళ రావాయకు ఇంకా టీఆర్ఎస్ బుద్ధి వాళ్ళ రావాయకు. నువ్వు ఏమనుకుంటున్నావు? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వరుస గైర్హాజరుపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిజిటల్ విధానంలోని ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించారు. సభకు హాజరు కాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకోవడం, ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎంతవరకు సబబని స్పీకర్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వరుసగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు గైర్ హాజరైతే అనర్హత వేటు వేయొచ్చని చట్టంలో నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైతే అది సమావేశాలకు హాజరైనట్టు పరిగణలోకి రాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కొందరు సభ్యులు హాజరై రిజిస్టర్పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు రావడంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు డిజిటల్ హాజరు విధానాన్ని స్పీకర్ అమలు చేయాలని నిర్ణయించారు. Finances, improve connectivity, rebuild institutions and lay the groundwork for long-term development. However, the change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A, and key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. Disenchanted by this వైసీపీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా 11 నిమిషాల పాటు నిరసన తెలిపి వాకౌట్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ కుట్రల పట్ల కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వైసీపీ హిందూ మతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తుందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూ మతాన్ని గౌరవిస్తారని అన్నారు. మన ప్రభుత్వంపై జగన్ ఆయన పార్టీ చేసే కుట్రలను గుర్తించాలని తెలిపారు. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం చుట్టుపక్కల గ్రామాల వాసుల్ని హడలెత్తించింది. తాజాగా మరోసారి పెద్దపులి ప్రత్యక్షమవడం శైవ భక్తులను భయపెడుతోంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమల అడవిలోని పెచ్చెరువు వద్ద కాలినడక మార్గంలో పెద్దపులి కనిపించగా శ్రీశైలంలో అన్నదానం కోసం సరుకులు తీసుకెళ్తున్న వాహనంలో ఉన్న వ్యక్తులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో తీస్తున్న వ్యక్తుల్ని ముందు గమనించని పులి కాసేపటికి వాడిని చూసినట్టుంది. వామ్మో, వీళ్ళెవరూ నన్ను వీడియో తీస్తున్నారని, ఇక్కడే ఉంటే తీసుకెళ్లి జూలా పడేస్తారన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి పక్కకెళ్లిపోయింది. ఈ క్రమంలో భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో పులి కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. అయ్యో లైట్ వేసా చూడని చెప్పు